హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ముందు మనము జయరాధా మాధవ కీర్తన చేసుకొని ఈరోజు చర్చని ఆరంభిద్దామంట. जय राधा माधवा कुंज बिहारी, राधा माधव कुंज बिहारी। जय राधा माधवा कुंज बिहारी, राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी, गोपी जन वल्लभा गिरिवरधारी, गोपी जन वल्लभा गिरिवरधारी, गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन, यशोदनन्दन व्रज जनरञ्जन, यशोदानन्दन व्रज जनरञ्जन, यमुना तेरा वनचारी, यमुना तेरा वनचारी, कुंज बिहारी, जय राधा माधवा कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Krishna Krishna Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama
जय श्रील प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तनम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे। हरि हरि बोल। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం। ఈరోజు మన ఈ భాగవత్ చర్చలోకి అందరికీ నా దండవత ప్రణామాలు। సో మనం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము శ్రీమద్ భాగవతంలో। శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 11వ అధ్యాయంని ఈరోజు మనము ఆరంభించబోతున్నాము। సో ఎలా శ్రీకృష్ణుడు ద్వారకలోకి ప్రవేశించాడు అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా ఈ యొక్క అధ్యాయంలో చర్చించారు మన సూత గోస్వామి వారు, మరియు దాన్ని ఎంతో వివరంగా విస్తృతంగా దానికి తాత్పర్యాలు రాశారు శీల ప్రభుపాదుల వారు। ఇవన్నీ మనము ఈరోజు రేపు ఎల్లుండి వరకు వెళ్తుందేమో, ఎల్లుండి వరకు చర్చించుకుందామంట। సో మనం నిన్న చూసాము ఎలా హస్తినాపురం యొక్క స్త్రీలు కృష్ణుడి యొక్క గుణాలని, ఆయన యొక్క మహిమల్ని పాడారో, కీర్తించారో, తర్వాత కృష్ణుడు ఎలా వాళ్ళతో ఆదాన ప్రదానం చేశాడో।
సో ఇది హస్తినాపుర వాసులతోని. ద్వారకా వాసులు ఇంకొక లెవెల్లో ఉంటుందన్నమాట. అది ఈరోజు చూస్తాము. సో ఇప్పుడు మనము మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకాన్ని చూద్దామంట. సూత గోస్వామి వారు వర్ణిస్తున్నారు. సూత ఉవాచ. ఒక్క సెకండ్ అండి. ఓకే. సూత ఉవాచ ఆనర్తాన్ స ఉపవ్రజ్య సవృద్ధాన్ జనపదాన్ స్వకాన్ దద్మోదరవరం తేషాం విషాదం శమయన్ ఇవ. సో ఇప్పుడు ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, కృష్ణుడు నిన్న చూసాం కదా, ఆయన హస్తినాపురం నుంచి బయలుదేరి కురుజంగల ఇంకా ఎన్నో రాష్ట్రాలను ప్రదేశాలను అంతా ప్రయాణిస్తూ ఆఖరకు ఆయన ఈ ద్వారకాపురికి చేరుకున్నాడు. ద్వారకాపురి యొక్క ఆ సీమ హద్దుల్లోకి ఆయన చేరుకోగానే అక్కడ ఏం చేశారంటే, అక్కడ పెద్ద షహరు, అది అంటే పెద్ద టౌన్ అన్నమాట. అది మన సిటీ. ద్వారకాపురి అనేది కూడా పెద్ద సిటీ. ఎంతోమంది ప్రజలు, ఎన్నో మహల్లు, ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. అవన్నీ ఈరోజు చూద్దాము. సో అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆనర్తాన్ అనేది కూడా ద్వారకాపురి యొక్క పేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడు తన యొక్క దద్మౌ దరవరం తేషాం స్వకాన్, ఆయన యొక్క పాంచజన్య శంఖాన్ని ఆయన చేతిలో తీసుకొని ఆయన ఊదాడు. ఆ శంఖం ఆ శబ్దంతో ఏదైతే ఆ శుభ ఎంతో పవిత్రమైన ఆ శంఖం, దివ్య శంఖంతో ఆ దివ్య శబ్దాన్ని ఎప్పుడైతే వీళ్ళందరూ ద్వారకావాసుల శబ్దాన్ని వినగానే వాళ్ళు ఎంతో విషాదం శమయన్నివ,
ఆ విషాదంలో మునిగి ఉన్నారు. ఎంతో విచారంతో విషాదంలో మునిగి ఉన్నారు. కృష్ణుడు లేడు, కృష్ణుడు మమ్మల్ని వదిలి హస్తినాపురంకి వెళ్ళిపోయాడు అనే దుఃఖంలో మునిగి ఉన్న వాళ్ళకి ఈ శబ్దాన్ని, ఆ దివ్య శంఖాన్ని యొక్క శబ్దాన్ని వినగానే వాళ్ళకి అర్థమైపోయింది కృష్ణుడు తిరిగి వచ్చేసాడు అని. దాంతో వాళ్ళకున్న దుఃఖం అంతా మటుమాయమైపోయింది అని ఇక్కడ చెప్పారన్నమాట. సో వీళ్ళందరూ శుద్ధ భక్తులు, చాలామంది ద్వారకావాసులు. ఇంకా భగవంతుడి యొక్క ఎప్పుడైనా అవతారం తీసుకుంటే భగవంతుడు ఏ అవతారంలో అయినా సరే భగవంతుడితో పాటు ఆయన అనుచరులు, పార్షదులు ఆయన వాళ్ళతో పాటే భగవంతుడితో పాటే అవతరిస్తారనమాట. ఆయన లీలల్లో భాగస్వామ్యం తీసుకోవడానికి, ఆయనతో ఇంకా ఆయన యొక్క లీలల్ని ఇంకో ఎంతో వాటి యొక్క రసాన్ని ఇంకా ఆస్వాదాన్ని పెంచడానికి ఆయనతో. సో ఇలాగే ఇక్కడ ద్వారకావాసుల్లో కూడా ఎంతోమంది ఆ భగవద్ధామం నుంచి భగవంతుడితో పాటే అవతరించారనమాట. సో ఇలా ఎంతోమంది శుద్ధ భక్తులు కూడా ఆ యొక్క ద్వారకాపురిలో ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా ఇలా ఎంతో ఆతురతో, ఇంకా మిగతా వాళ్ళందరూ ద్వారకావాసులు కూడా ఎంతో ఆతురతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కృష్ణుడు తిరిగి వస్తాడు అని. అంత విషాదంలో మునిగిపోయి ఉన్నారంట వాళ్ళు. విషాదం, ప్రతిరోజు ఎదురు చూసేవారు, కృష్ణుడు ఎప్పుడు వస్తాడు, ఈరోజు వస్తాడేమో. అలా ఎలాగైతే ఎప్పుడైతే ఆ యొక్క శంఖం యొక్క శబ్దాన్ని, దివ్య శంఖం యొక్క శబ్దాన్ని విన్నారో వెంటనే వాళ్ళ యొక్క విషాదం అనేది వాళ్ళు మర్చిపోయి వెంటనే వాళ్ళు ఇప్పుడు ఆనందంతో ఎలా వాళ్ళు ఇప్పుడు భగవంతుణ్ణి స్వాగతం పలుకుతారు అనే విషయం మనము 2వ శ్లోకం నుంచి చూస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క భగవంతుడు శంఖాన్ని ఊదుతున్నప్పుడు ఎలా అది కనిపించింది, దాని యొక్క ఆధ్యాత్మిక దాని యొక్క అర్థం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వచ్చే శ్లోకంలో ఉంది, అది చూద్దామంట. సవుచ్చకాశే ధవలధరోధరో ప్యరుక్రమస్యాధరశోన శోణిమా దధామ్యమాన కరకంజ సంపుటే యథాబ్జకండే కలహంస ఉత్సవ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క శంఖం ఎంతో ఎప్పుడైతే కృష్ణుడు తన చేతిలో ఆ శంఖాన్ని పట్టుకున్నాడో, ఆ శంఖాన్ని పట్టుకొని ఆయన పెదవులతో ఆ శంఖాన్ని ఊదుతున్నాడో ఆ యొక్క దృశ్యంని ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. ఆ శంఖం ఇలా ఉందన్నమాట, ఎంతో తెల్లగా మెరిసిపోతుంది ఆ శంఖం. ఇంకా లావుగా శంఖం గుండ్రంగా లావుగా తెల్లగా ఆ శంఖం ఉందంట. అది చేతులతో పట్టుకొని ఎప్పుడైతే భగవంతుడు దాన్ని ఊదుతున్నాడో తన యొక్క పెదవులతో దాన్ని స్పర్శించి అప్పుడు ఎలా కనిపించిందంటే భగవంతుడు ఆ తెల్ల శంఖాన్ని ఆయన ఒక ఎర్రటి దివ్య పెదాలతో ఎప్పుడైతే దాన్ని స్పర్శించి ఊదుతున్నాడో అది ఎలా కనిపించింది అంటే ఒక ఎంతో తెల్లటి హంస ఈ యొక్క ఎంతో ఎర్రటి కమల పువ్వుల యొక్క కులంలో వాటి మధ్యలో ఆడుతున్నప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే అనిపించిందంట. సో ఎంతో అది ఆ యొక్క దృశ్యమే ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉందని ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో వర్ణించబడింది అన్నమాట. అంటే ఇక్కడ మనకి హంసతో వర్ణించారు ఆ యొక్క శంఖాన్ని. ఆ కృష్ణుడి యొక్క దివ్య పెదాలు, ఎర్రటి పెదాలని ఇక్కడ ఎర్రటి కమల పూలతో వర్ణిస్తున్నారు అంటారు, పోల్చి చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు చెప్పారు ఇలా శంఖం లాగా ఇక్కడ ఎన్నో వస్తువులు. శంఖం అంటే దివ్యం ఇప్పుడు భగవంతుడిది కనుక. సో మామూలుగా ఈ యొక్క భగవంతుడి యొక్క స్పర్శతో ప్రతి ఒక్కటి చిన్మయం, దివ్యమైపోతుంది. ఇంకొకటి ఇక్కడ ఈ పరమహంస లాంటి మనుషులు కూడా, వ్యక్తులు ఎవరైతే బుద్ధిమంతులు అయిన వ్యక్తులు, ఎవరైతే పరమహంస లాంటి శుద్ధ భక్తులు ఉంటారో భగవంతుడికి, వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఆ హంసల్ని ఇక్కడ పరమ భక్తులతో ఇంకా యొక్క శంఖంతో పోలుస్తున్నారన్నమాట. తెల్లటి హంస, తెల్లటి శంఖం, అలాంటి పరమహంస భక్తులు, శుద్ధమైన భక్తులు వారు అలాగే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర సేవ చేసుకుంటూ ఆ ఆనందంలో, ఆ ఆధ్యాత్మిక ఆనందంలో కూడా మునిగి తేలుతూ ఉంటారంట. ఎలాగైతే అక్కడ శంఖము, ఇక్కడ పరమహంసలు ఆ పద్మ పూల్లో ఎలా మునిగి తేలుతూ ఉంటాయో, అక్కడ ఆడుకుంటూ ఉంటాయో, అలాగే పరమహంస లాంటి భక్తులు కూడా ఇలాంటి ఎర్రటి పద్మ పూల మధ్యలో
భగవంతుడి పాద సేవలు చేసుకొని ఎంతో ఆనందంగా వాళ్ళు విహరిస్తూ ఉంటారు అని ఇక్కడ ప్రభుపాదుల వారు వర్ణించారు. సో ఇది విన్న ద్వారకావాసులు వాళ్ళ ప్రతిక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు మనము 3వ శ్లోకం నుంచి చూస్తాం అన్నమాట. తముపాశ్రుత్య నినదం జగద్భయావహం ప్రత్యుద్యయు ప్రజా సర్వా భ్రాతృదర్శన లాలసాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తం ఉపశ్రుత్య నినదం, ఎప్పుడైతే ఆ యొక్క శబ్దాన్ని వాళ్ళు విన్నారో వెంటనే భయావహం, ఈ జగత్తులో ఉండే ఎలాంటి భయమైనా వాళ్ళు ఎన్ని భయాలున్నా అవన్నీ తొలగిపోయే అలాంటి శబ్దం అది వాళ్ళు విన్నారనమాట. భగవంతుడి యొక్క ఆ యొక్క శబ్దం ద్వారా ఏ రకమైన భయం ఉన్నా ఈ భౌతిక జగత్తులో అంతా భయం అంతా పారిపోతుందంట. ప్రత్యుద్యు ప్రజా సర్వ, ఇంకా వాళ్ళందరూ అందరూ సర్వ ప్రజలు భగవంతుడి దర్శనం తీసుకోవాలని ప్రత్యుద్యయు అంటే ఎంతో వేగంగా ఎక్కడున్నా అక్కడి నుంచి వేగంగా ఆ శబ్దం వైపు పరిగెడుతూ వస్తున్నారంట. భాతృ దర్శన లాలస, ఎంతో లాలసమయులై, ఎందుకంటే ఆ భర్తృ దర్శన అంటే భర్త అంటే అక్కడ రక్షించేవాడు భగవంతుడు, వాళ్ళందరినీ రక్షణ ఇచ్చే భగవంతుడు వచ్చేసాడు, ఆయన దర్శనం తీసుకోవాలనే ఎంతో ఆతురతో వాళ్ళు ఎంతో వేగంగా పరిగెడుతూ వస్తున్నారు. లాలసహ, అది వాళ్ళ యొక్క ఇచ్ఛ. సో ఇదన్నమాట. ఇక్కడ కూడా ద్వారకవాసులు కూడా ఎలాగైతే కృష్ణుడు ఎప్పుడైనా బృందావనంలో కూడా రోజు గోచరణ చేయడానికి పొద్దున్నే వెళ్ళిపోతాడు బృందావనంలోకి, ఇంకా అడవుల్లోకి, అక్కడ గోవులను తీసుకొని. అప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడ బృందావనంలో ఊర్లో ఉన్న గోపికలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ బ్రజవాసులు ఎప్పుడూ ఆ గోపికలందరూ కృష్ణుడు ఎప్పుడు వస్తాడా తిరిగి, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడా తిరిగి, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారంట. సో అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ద్వారకవాసులు ఈ కృష్ణుడు ఇక్కడ హస్తినాపురానికి వెళ్ళిపోయినప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం కారణంగా ఎన్నో రోజులు ఆయన హస్తినాపురంలో ఉండవలసి వచ్చినప్పుడు ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎంతో ఆతురతతో ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అలాగే ఎలాగైతే బ్రజవాసులు గోపికలు కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారో ప్రతిరోజు, వాళ్ళతో ఇక్కడ పోల్చి వీళ్ళకి చెబుతున్నాడు అన్నమాట. సో ఇది ఇక్కడ మనకి వర్ణించారు, ఇలా ద్వారకవాసులు ఎంత కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నారని. యశోదమ్మకి ఎంతో కంగారు ఉండేదంట. ఎప్పుడు కృష్ణుడు ఈ యొక్క గోవులను తీసుకొని గోచరణకి వెళ్ళాలి వచ్చేదో అప్పుడు యశోదమ్మ ఏంటంట, ఎక్కువ దూరం వెళ్ళకూడదు, నా యొక్క నందభవనం, మీరు నందగాం బృందావనం దగ్గర ఉంటుంది, నందగాం వెళ్ళంటే అక్కడ చూసుంటారు, నందభవనం ఉంది. ఆ నందభవనం అన్నిటికన్నా పెద్ద భవనం అనమాట. వాళ్ళు అక్కడ యొక్క నంద మహారాజు కదా, అక్కడ ఒక గోవుల ఇంకా యాదవుల అక్కడ ఉన్న వాళ్ళందరి వైశ్యులకి. సో నందమహారాజు నందభవనం పెద్దదనమాట. దాని పైన మిద్ద మీద నుంచి యశోదమ్మకి ఎంత దూరం వరకు కనిపించేదో అంత దూరం వరకే కృష్ణుడు వెళ్ళడానికి పర్మిషన్ ఉండేదన్నమాట. ఆమె అలా కండిషన్ పెట్టిందనమాట. ఎందుకంటే నాకు కృష్ణుడు ఎప్పుడు చూడాలి, ఎంత దూరం ఎక్కడున్నాడు, ఇక్కడ నుంచి నాకు కనిపించాలి. సో చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ కృష్ణుడు ఇలా చిన్న చిన్న గోవులను తీసుకొని గోచరణకి వెళ్ళినప్పుడు అలా అనమాట, వాళ్ళ బెంగ అనమాట. కృష్ణుడు చూడలేకపోతే వాళ్ళు బతకలేని అవస్థ అన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా మనం ద్వారకవాసుల యొక్క మనోభావాల్ని చూడవచ్చు అన్నమాట. అంటే ఒక శుద్ధ భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయో వీళ్ళ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగైతే ఇక్కడ రాశారు, ఇప్పుడు మన అంధకారంలో ఎలాగైతే మనం ఏమీ చూడలేక మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సూర్యుడు లేకపోతే అంధకారంలో మనం తిరిగితే మనకేం కనిపించదు, ఏదో అయోమయ పరిస్థితిలో ఉంటాం, ఎంతో విచారిస్తూ ఏం చేయాలో ఏం తెలియక ఏం చూడలేక. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కళ్ళు ఉన్నా కానీ ఏమి వాళ్ళకి ఇంకా తోచట్లేదు, ఏమి చూడలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు ద్వారకవాసులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సూర్యోదయం అయినప్పుడు ఎలాగైతే మనకు అంత ప్రకాశంతో అన్నీ చూడగలుగుతామో
మన ఎంతో ఆనందంగా మనం ఉంటాం. అలాగే ఇక్కడ ఇప్పుడు వాళ్ళకు సూర్యోదయమైనట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇన్ని రోజులు వాళ్ళు అంధకారంలో మునిగిపోయి ఉన్నారు, ఈరోజు కృష్ణుడు వచ్చాడు కాబట్టి వాళ్ళకి సూర్యోదయమైనట్టు వాళ్ళకి అనిపిస్తుందంట. సో వీళ్ళు అలాంటి ఆ యొక్క దుఃఖము, సో అలా దుఃఖంలో మునిగి ఉన్న ఆ ద్వారకా వాసులు ఇలా సూర్యుడు ఉదయించినట్టుగా కృష్ణుడు రాగానే ఆ అంధకారం నుంచి వెలుగులోకి వచ్చేసి ఆనందంగా వీళ్ళు ఇప్పుడు ఆనందంతో పొంగి పొర్లుతున్నారనమాట. ఇంకా వాళ్ళకున్న ఏ రకమైన భయమైన అన్ని వాళ్ళకు వెళ్ళిపోయాయండి, అన్ని బెంగ భయం అంతా వెళ్ళిపోయిందని ఇక్కడ చెబుతున్నారనమాట తాత్పర్యంలో. సో కొంతమంది అంటారు కృష్ణుడు అక్కడ బెంగాల్లో ఒక రచయిత, కృష్ణుడు ద్వారకలో ఉన్న కృష్ణుడు వేరే, అతను వేరే మనిషి, అక్కడ బృందావనంలో ఉన్న కృష్ణుడు వేరే మనిషి అని రాశారంట ఆయన రాసిన రచనల్లో. అయితే ప్రభుపాదులు వారు అసలు అలా కాదు, ఆయన సేమ్ కృష్ణుడు, అదే కృష్ణుడు ఆ బృందావనం నుంచి ఇక్కడికి తర్వాత మధురకు తర్వాత ఇప్పుడు ద్వారకకి వచ్చింది, ఒకటే కృష్ణుడు అని ఇక్కడ చెప్తున్నారు మనకి ప్రభుపాదులు వారు. సో ఇలాగనమాట. అందుకనే మనము ఇలా ఈ భయాలన్నీ వెళ్ళిపోవాలంటే కృష్ణుడిని మనం గుర్తు చేసుకున్న కృష్ణుడి దర్శనం ద్వారా కానీ ఈ భయాలన్నీ వెళ్ళిపోతాయి, ఏ రకమైన భయాలు ఉన్నా కానీ. అదే ఇక్కడ రాశారనమాట ప్రభుపాదుల వారు. ఈ యొక్క భౌతిక జగత్తులో ఎన్నో రకాల భయాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే అంధకారంలో మాయ చేత మోహితులమై ఉంటామో అప్పుడు మన అంధకారంలో భయభీతులమై ఉంటాం అన్నమాట. చాలామంది భయభీతులు ఉన్నారు ఇప్పుడు ఈ కరోనా యొక్క మహమ్మారి ద్వారా. ఈ యొక్క వ్యాధి ఏదైతే వ్యాపిస్తుందో ప్రతి ఒక్కరు. సో దీని నుంచి మనము ఈ భయం నుంచి బయటపడాలి అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు, చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా భగవంతుడి నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మహామంత్రాన్ని జపించే ఈ భయాన్ని నుంచి మనము ముక్తులం కాగలము. ఎందుకంటే కృష్ణుడే మనకి రక్షించగలడు. అంటే ఒక ప్రభుపాదుల శిష్యులు చెప్తున్నారు, మనం ఇలా భగవంతుడి నామాన్ని జపించుకుంటూ ఉన్నామనుకోండి, అంటే ఎవరైనా అడగవచ్చు, మరి మీకంటే కరోనా రాదా అండి, మీకు వ్యాధి సోకదా? కాదు, మేము ఇలా హరే కృష్ణ జపించుకుంటూ ఉన్నామనుకోండి, ఒకవేళ మాకు ఏ కరోనా రాకుంటే ఇలాగే జపించుకుంటూ జీవితాంతం మేము భక్తి చేసుకుంటూ ఉంటాం, భగవంతుడి నామాన్ని జపించుకుంటూ ఇంకా మిగతా నవవిధ భక్తుల ద్వారా. ఒకవేళ కరోనా వచ్చి మనము వ్యాధిగ్రస్తులే ఒకవేళ చనిపోయినా కానీ మనకేం భయం లేదు, ఎందుకంటే భగవంతుడు నామం జపం చేస్తున్నాం కదా, భగవద్ధామానికి వెళ్ళిపోతాం. లేకపోతే ఎక్కడ వెళ్ళినా మనం భగవంతుడు నామం చేస్తూ వెళ్తున్నాం కాబట్టి భగవంతుడు మనం రక్షించి ఎక్కడ వెళ్ళినా మన భక్తిని రక్షిస్తాడు. మనం ఎక్కడ వెళ్ళినా అక్కడ భగవంతుడి భక్తిని మనము కొనసాగిస్తూనే ఉంటాము. సో మన ముఖ్య ఉద్దేశము భగవంతుడికి భక్తి చేసుకోవడం. అది ఎలా అనేది ఇక్కడ ఎలాంటి మనకు మనోభావం భగవంతుడి పట్ల ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనము ఈ ద్వారకవాసుల నుంచి నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ 2 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, ఒకేసారి చూద్దామంట. తత్రోపనీత బలయో రవేర్దీపం నివాధృతాః ఆత్మారామం పూర్ణకామం నిజలాభేన నిత్యదా ప్రీత్యుత్ఫుల్లముఖా ప్రోచుర్ హర్షగద్గదయా గిరా పితరం సర్వసుహృదం అవితారం నివార్భకాః. ఎంతో మధురమైన శ్లోకాలండి. ఇక్కడ నుంచి అన్నీ చాలా మంచి అర్థం ఉన్న శ్లోకాలు. ఇక్కడ ఏమిచ్చారంటే ఇక్కడ తత్రోపనీత బలయో. సో ఇక్కడ ఎన్నో రకరకాల ప్రజెంటేషన్స్, గిఫ్ట్స్, భగవంతుడిని ఇప్పుడు స్వాగతం అంటే భగవంతుడు వస్తున్నాడు కదా, భగవంతుడిని స్వాగతం పలకడానికి వీళ్ళందరూ ద్వారకావాసులు వెంటనే ఎంతో మంచి మంచి విలువైన వస్తువుల్ని భగవంతుడికి ఉపహారంగా ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నారనమాట. ఆ భగవంతుడికి ఇలాంటి ఉపహార వాళ్ళు ఏవైతే ఇస్తున్నారో భగవంతుడికి అందజేస్తున్నారనమాట. భగవంతుడికి ఉపహారాల్ని ఇవి ఎలాంటివి అంటే భగవంతుడికి రవేర్ దీపం ఇవాద్రత. రవి అంటే మన సూర్యుడు. సూర్యుడికి మీరు దీపం చూపించినట్టు అంటే సూర్యుడికి ఎంత వెలుతురు ఉంటుందండి, సూర్యుడు మనకి ఎంత వెలుతురుని చూపిస్తాడు, మన దీపం ఎంత వెలుతురిస్తుంది అసలు లెక్కే లేదు. అలా భగవంతుడే కదా అన్నీ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది భగవంతుడే. భగవంతుడు మన నుంచి ఏం కోరుకోవట్లేదు. ఆయన ఆత్మారామం పూర్ణకామం అని ఇక్కడ రాశారు. ఆయన ఆత్మారాముడు. ఆయన ఆత్మ, ఆయన ఎప్పుడు సంతృప్తిగా సంతుష్టంగా ఉంటాడు. ఆయనలోనే ఆనందించుకుంటుంటాడు. ఆయనకు ఆనందం వేరే వాళ్ళ
అవసరం లేదు ఆయనకు ఆనందంగా ఉండడానికి. మనకు అవసరం భగవంతుడి నుంచి మనం ఆనందంగా ఉంటానంటే భగవంతుడు భక్తి చేసుకుని ఆనందం పొందగలం. కానీ భగవంతుడికి మన అవసరం లేదు, అది మన అవసరం. మనం భగవంతుడి భక్తి చేసుకుంటున్నాం ఆనందం పొందడానికి. సో అలాగే ఇక్కడ భగవంతుడు ఏమాత్రం ఆయన యొక్క ఎటువంటి ఆయన యొక్క ఆశయ అంటే మన దగ్గర నుంచి ఏదో రావాలి, మన దగ్గర నుంచి ఏదో మనం ఆయనకు ఉపహారం ఇస్తే ఆయన దాంతో ఏదో ఆయనకు లాభం తగ్గుతుంది అని ఎలాంటివి ఆయనకి ఆశయాలు ఆసక్తులు ఏమి లేవు. ఆత్మారంభం పూర్ణకామం, ఆయన పూర్ణంగా ఆయనకి ఎటువంటి కామవాసనలు లేవు అన్నమాట. నిజలాభేన నిత్యదా, ఎందుకంటే ఆయనే కదా అందరికీ పంచేది, వసతులు సువిధలు ఈ వస్తువులందరికీ ఇచ్చింది, ప్రసాదించింది ఆ భగవంతుడే. ఇక్కడ ద్వారకావాసులకు రాజుగా కూడా ఆయన అందరికీ అన్ని వసతులు ప్రసాదించాడు. మరి ఇక్కడ మరి వీళ్ళు దీన్ని ఇలా అర్పిస్తున్నారే భగవంతుడికి. మరి దీని యొక్క అర్థం ఏమిటి అంటే ప్రీత్యుత్ఫుల్ల ముఖాప్రోచ్ హర్షగద్గదయా గిరా. సో ఇక్కడ వాళ్ళు ఎంతో ప్రీతితో ఆనందంతో పులకరించిపోయి ముఖాల్లో వాళ్ళు ఆ హర్షం ఎంతో ఆనందంతో వాళ్ళు వాళ్ళ ఒళ్ళంతా గదగదా గిరా పులకరించిపోయి వాళ్ళు భగవంతుడి గురించి ఆ యొక్క పరాభావంలో ఎక్స్టసీలో వాళ్ళు ఆ దివ్య ఆనందంతో భగవంతుడి గురించి గుణగానం చేస్తూ ఇక్కడ వాళ్ళు ఆ యొక్క విలువైన వాళ్ళ వస్తువుల్ని భగవంతుడికి అర్పిస్తారంట. పితరం సర్వసుహృదం అవితారం ఇవార్పకా. ఎలాగైతే ఒక తండ్రి తిరిగి వస్తాడో ఇంటికి, అప్పుడు చిన్నపిల్లలు తండ్రిని ఎలా అయితే ఎంతో ప్రేమతో ఇంటికి రాగానే ఎలాగెళ్ళి పలకరిస్తారో, ఏదైనా తండ్రికి ఏదైనా గిఫ్ట్ ఇస్తారో, అంటే ఇవన్నీ తండ్రి వాళ్ళకి అన్ని పిల్లలకి చిన్నపిల్లలకి తండ్రి కదా అన్ని కొనిపెట్టేది. అందులోంచే మళ్ళీ తండ్రికి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. అప్పుడు తండ్రి ఎలా అయితే స్వీకరిస్తాడో వాళ్ళ యొక్క ప్రేమని ఆ యొక్క వస్తువు ద్వారా ఎలా తండ్రి స్వీకరిస్తాడో ఆనందంతో, అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు వాళ్ళ యొక్క ఈ యొక్క వస్తువులని వాళ్ళ యొక్క ఉపహారాలని ఆయన వాళ్ళ ప్రేమని స్వీకరిస్తాడనమాట. ఎలాగైతే ఒక తండ్రి పిల్లల నుంచి ప్రేమను ఆస్వాదిస్తాడు వస్తువుల ద్వారా, ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. సో అందుకే మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఈయననే పితరం భగవంతుడు, పితరం సర్వ సుహృదం, ఆయన అందరికీ పిత, అందరికీ సుహృదుడు, శ్రేయోభిలాషి, అవితారం ఇవార్వక, మనం అందరం వాళ్ళ భగవంతుడి యొక్క పిల్లలం అన్నమాట. సో మనకు విషయం అర్థం చేసుకోవాలి. ఇందులో ఒక మంచి విషయం ప్రభుపాద వారు దీని యొక్క తాత్పర్యంలో రాస్తారు. అదేంటంటే పరంపిత భగవంతుడు. సో మనమందరం ఆయన సంతానం కదా. సో మనకి ఏం కావాలో, ఎలాగైతే ఒక తండ్రి తన పిల్లలకి చిన్నపిల్లలకి ఏం కావాలో అన్నీ సమకూరుస్తాడో ఇస్తాడో, అలాగే భగవంతుడు కూడా మనకి ఏం కావాలో అవి ఇచ్చేస్తాడు. మనం అడగకుండా కానీ ఎన్నో విషయాలు ఇచ్చేస్తాడు. మనకి జీవితాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, గాలిని ఇచ్చాడు, నీరునిచ్చాడు, ఇలా ఎన్నో విషయాలు, ఇంకా ఎన్నో పదార్థాలు మనకు మన జీవితంలో ఏం కావాలో అవన్నీ భగవంతుడు ఇస్తాడనమాట. సో అయినా మనము ఎన్నో విషయాలు కోరుకుంటూ ఉంటాం భగవంతుడికి, ఎందుకంటే భగవంతుడే కదా మనకు దిక్కు, భగవంతుడే కదా మన పిత. సో అలా ఎలాగైతే ఒక పుత్రుడు తన ఒక తండ్రిని అడుగుతాడో, మళ్ళీ తండ్రి చూస్తాడు, మా కొడుకు కానీ నా కూతురు కానీ అడిగిన ఈ యొక్క వస్తువు విషయం, మరి ఇది నేను వాళ్ళ యొక్క కోరికను తీరిస్తే వాళ్ళకి అది మంచి చేస్తుందా లేదా, అది వాళ్ళకు మంచిదా కాదా, వాళ్ళ యొక్క జీవితానికి మంచిదా కాదా అని. సో ఇలా ఎలా ఆలోచించి తండ్రి ఒకవేళ అది మంచి జరుగుతుంది, వాళ్ళకి అది శ్రేయస్కరం అంటే తండ్రి ఆ కోరికను తీరుస్తాడో, అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు మన కోరికలు కూడా ఒకవేళ అది మన భక్తికి అనుకూలమైతే వాటిని తీరుస్తాడంట. ఒకవేళ మనకు అది భక్తికి అనుకూలం కాకపోతే, మనం అడిగే వస్తువులు కానీ విషయాలు కానీ అవి మనకు భగవంతుడు ప్రసాదిస్తే అది మన భక్తి జీవితంలో బాధగా ఒక అడ్డంకిగా మారిపోవచ్చు అనే పరిస్థితి ఏదైతే వస్తుందో, అలాంటిది ఏదైనా ఉంటే భగవంతుడు అలాంటి కోరికలు అలాంటి విషయ వస్తువులు మనకు ప్రసాదించడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే మనం కోరుకోవచ్చు భగవంతుడిని, నా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి నాకు ఇది కావాలి, నాకు ఇది మీరు ఇవ్వండి, ఇది ప్రసాదించండి, ఇది నాకు దొరికితే నేను ఇలా అయితే ఈ యొక్క మనం కోరుకోవచ్చు భగవంతుడిని.
కానీ భగవంతుడు ఒకవేళ అది నిజంగా మన భక్తికి అనుకూలమైతే, శ్రేయస్కరమైతే భగవంతుడు అది ప్రసాదిస్తాడు మనకి, మనం ఆనందంగా స్వీకరించుకోవచ్చు. కానీ ఒకవేళ మనకి దక్కలేదనుకోండి, అప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది నాకు అనుకూలం కాదు నా భక్తికి, అందుకనే భగవంతుడు నాకు నా యొక్క ఈ కోరికను నెరవేర్చలేదు, అందుకే నేను అడిగిన ఈ వస్తువుని నాకు ఇవ్వలేదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఇలా మనం అర్థం చేసుకుంటే మనం అనవసరంగా నిరాశకు గురి అవ్వకుండా ఎంతో ఆనందంగా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు 6వ శ్లోకం చూద్దాం. ఇప్పుడు కీర్తించడం ఆరంభించారు కదా, ఇప్పుడు ఏం కీర్తిస్తున్నారు, ఏమంటున్నారు ఆ ప్రజలు? కృష్ణుడి ముందుకు వచ్చారు, వాళ్ళ యొక్క ఉపహారాన్ని కృష్ణుడికి సమర్పించుకొని కృష్ణుడి గురించి వాళ్ళు గుణగానం చేస్తున్నారు. ఏమని? నాతాస్మతేనాథ సదాంగ్రి పంకజం విరించ వైరించ్య సురేంద్ర వందితం పరాయణం క్షేమమిహేచ్ఛతాం పరం నయత్ర కాల ప్రభవేత్ పరః ప్రభు. ఎంతో అద్భుతమైన శ్లోకం. ఏం రాశారంటే, నాథాస్మతే నాథ సదాంగ్రి పంకజం. ఈ యొక్క నాథుడు భగవంతుడే అందరికీ నాథుడు. ఎలా అందరికీ నాథుడు? ఆయన యొక్క పాద పద్మాలకి సదాంగ్రి పంకజం, ఆయన యొక్క పాద పద్మాలకి అందరూ నమస్కారం చేస్తారు. ఎవరెవరు? విరించ వైరించ సురేంద్ర వందితం. ఎవరెవరు వందన చేస్తారు భగవంతుడి పాదాలకు? విరించ అంటే బ్రహ్మదేవుడు, వైరించ అంటే బ్రహ్మదేవుడి యొక్క పుత్రులైన సనక సనాతన సనంద సనత్ కుమార పుత్రులు, మరియు సురేంద్ర అంటే ఇంద్రుడు. వీళ్ళందరూ కూడా భగవంతుడికి వందనం చేసుకుంటారు అని ఇక్కడ ద్వారకావాసులు అంటున్నారు. పరాయణం క్షేమం ఇహేచ్ఛతాం పరం నయత్ర కాలా ప్రభవేత్ పరః ప్రభుః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరాయణం క్షేమం. ఎవరికైతే నాకు మంచి క్షేమం జరగాలి అని కోరుకుంటారో వారికి ఈ భగవంతుడే అంతిమ లక్ష్యం. అంటే భగవంతుడిని చేరుకున్నవారు, భగవంతుడి ఆరాధించిన వారు, భగవంతుడి పట్ల భక్తి చేసుకున్న వారికి అన్నిటికన్నా మంచి క్షేమం జరుగుతుంది, అందరికన్నా మంచి క్షేమం జరుగుతుంది. ఆ క్షేమాన్ని ప్రసాదించేది ఆ భగవంతుడు, కృష్ణుడు. అంటే మా అందరికీ మీరే కదా మా క్షేమాన్ని గురించి చూసుకునేది అని. నయత్ర కాల ప్రభవేత్ పరః ప్రభు. ఈ యొక్క మా ప్రభు ఎవరైతే కృష్ణుడో, మా ప్రభు ఈ కాల ప్రభావానికి కూడా అతీతుడు, ఈ కాలం కూడా మా కృష్ణుని ఏమీ చేయలేదు అని ఇక్కడ ద్వారకావాసులు గుణగానం చేస్తున్నారు కృష్ణుడి గురించి. చూడండి ఎంత గొప్పగా గుణగానం చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు మనము మన శాస్త్రాల్లో కూడా చూస్తాం. వీళ్ళు ద్వారకావాసులు గుణగానం చేసే విషయాల్ని, ఇవన్నీ బ్రహ్మ సంహిత, భగవద్గీత ఇలాంటి అన్ని శాస్త్రాల్లో వీటి గురించి ఎలా భగవంతుడు అతీతుడు, కాలం కూడా భగవంతుడి యొక్క ప్రభావంలోనే ఉంటుంది, భగవంతుడు అందరికీ ఎలా క్షేమాన్ని సమకూరుస్తాడు, అంత దేవతలు కూడా పెద్ద పెద్ద దేవతలు భగవంతుడిని ఎలా ఆరాధిస్తారు, ఇవన్నీ విషయాలు కూడా శాస్త్రాల్లో విస్తృతంగా ఉన్నాయి. అవిటినే ఇక్కడ సంక్షిప్త రూపంలో ఒక్క శ్లోకంలో మన ద్వారకావాసులు వర్ణిస్తున్నారు కృష్ణుడిని. ఇంకా ఏమని కృష్ణుడిని ఇక్కడ వాళ్ళు ఆరాధిస్తున్నారో చూడండి. 7వ నంబర్ శ్లోకం, ఇది ఇంకా బాగుంటుంది. 7వ నంబర్ శ్లోకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మీరు కావాలంటే ఇది కంఠస్థం కూడా చేసుకోవచ్చు. చాలా మధురమైన శ్లోకం. వీళ్ళు చెప్తారు కృష్ణుడు వాళ్ళకి ఏమవుతాడు అనే విషయాన్ని ఇక్కడ 7వ శ్లోకంలో చెప్తున్నారనమాట. భవాయనస్త్వం భవ విశ్వభావన త్వమేవ మాతాత సుహృత్పతి పితా త్వం సద్గురుర్న పరమం చ దైవతం యస్యానువృత్త్యా కృతినో బభూవిమా. చాలా అద్భుతమైన శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భవాయనస్త్వం భవ విశ్వభావన. ఈ యొక్క సృష్టిని చూసారా, ఈ సృష్టికర్త మీరే, ఈ మొత్తం సృష్టించింది ఆ భవ విశ్వ భావన అది మీరే. మొత్తం సృష్టిని సృష్టించడమే కాదండి, మీరే భగవంతుడిని కోరుకుంటూ వీళ్ళు అంటున్నారు, ఆరాధిస్తున్నారు. త్వమేవ మాతాత సుహృత్పతి పిత. మీరే మాకు మాత, అత ఇంకా సుహృత్, అందరికన్నా మంచి శ్రేయోభిలాషి అంటే మీరే. పతి, మా యొక్క పతి మీరే, అంటే మీరే మా యొక్క ప్రభువులు.
మరియు పిత, మా తండ్రి కూడా మీరే, మీరే మా మాత, మీరే మా పిత, మీరే మా తండ్రి, మీరే మా శ్రేయోభిలాషులు అని ఇక్కడ ద్వారకవాసులు అంటున్నారు. ఇంకేమంటారు? త్వం సద్గురుర్న పరమం చ దైవతం, మీరే మా గురువులు, మీరే మాకు పరం దైవం, అన్నీ మీరే. యస్యానువృత్యా కృతినో భూమిమా, అందుకే మేము మీకు ప్రార్థిస్తాము. ఇలా మీరు మమ్మల్ని మా అందరి పట్ల ఇలా కృపను ప్రసాదిస్తూ ఉంటే మేము మీ కృప ద్వారా మా యొక్క జీవితాల్లో మేము సుఖ సంతోషాలతో ఉండగలము, ధన్యులము కాగలము, మా జీవితాలు ధన్యులు కాగలవు అని ఇక్కడ వీరందరూ చెప్పుకుంటున్నారన్నమాట కృష్ణుడికి. ద్వారకావాసులు ఎంతో అద్భుతమైన ఈ ద్వారకావాసుల యొక్క గుణగానం కృష్ణుని ఎలా స్వాగతిస్తున్నారో చూడండి కృష్ణుడికి. సో స్వాగతం పలుకుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళ వచనాలని వాళ్ళు పలుకుతున్నారు అన్నమాట ద్వారకావాసులు. ఇంకా ఏమంటున్నారంటే మేము ఎంత భాగ్యవంతులమో, ఎంత భాగ్యశాలమో ఆ విషయాన్ని మరో 8వ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నారు. అహో సనాథ భవతాస్మయద్వయం త్రైవిష్టపానామపి దూరదర్శనం ప్రేమస్మితస్నిగ్ధనిరీక్షణానాం పశ్యేమ రూపం తవ సర్వసౌభగం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అహో ఎంతో భాగ్యం మాకు, అహో సనాత భవతాస్మయద్వయం, మళ్ళీ మీరు మా ముందుకు ఇక్కడ దర్శనం ఇవ్వడానికి తిరిగి మా యొక్క ఈ ద్వారకానికి తిరిగి వచ్చారు, మీ ద్వారకానికి తిరిగి వచ్చారు. ఎంతో దుర్లభమైన మీ దర్శనం. త్రైవిష్టపానం అపి దూరదర్శనం అంటే ఎంతో పెద్ద పెద్ద దేవతలకు కూడా మీ దర్శనం లభించడం ఎంతో దుర్లభం. అటువంటిది మేము ఎంత భాగ్యశాలం, మళ్ళీ మీ దర్శనాన్ని ఈరోజు చేసుకోగలిగాము, మీరు మా కోసం ఇక్కడ తిరిగి వచ్చారు, అందుకే ఈరోజు మీ దర్శనం చేసుకొని మేము ధన్యులమయ్యాము. ఎందుకంటే మీరు ఆ స్వర్గాన్ని కూడా చాలా తక్కువగా వెళ్తారు, స్వర్గానికి కూడా, స్వర్గవాసులకు కూడా ఎప్పుడు మీ దర్శనం దక్కదు, దుర్భాగ్యం. అంటే వాళ్ళకి ఎంతో మీ దర్శనం దొరకడం చాలా కష్టం. ప్రేమ స్మిత స్నిగ్ధ నిరీక్షణాననం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మేము మీ యొక్క ఆ ప్రేమ స్మిత స్నిగ్ధ నవ్వుతూ ఆ యొక్క ప్రేమతో మీరు మమ్మల్ని చూస్తున్నారే, మీ ప్రేమతో నిండిన ఆ ముఖాన్ని, నవ్వుతూ ఉన్న ఆ ముఖాన్ని మేము చూడగలుగుతున్నాము. దీని ద్వారా మీరు ఆ యొక్క దృష్టి మా పైన పశ్యేమ రూపం తవ సర్వ సౌభగం, ఈ యొక్క మీ దివ్య రూపాన్ని దర్శించుకొని మీ యొక్క దృష్టి మాపై పడిందంటే అది మాకు ఎంతో భాగ్యాన్ని, సౌభగం, సర్వ సౌభాగ్యాల్ని మాకు అందచేస్తుంది అని ఇక్కడ ద్వారకావాసులు చెప్తున్నారన్నమాట. అంటే దర్శనం మాత్రమే ఎంత వాళ్ళకు లాభం అవుతుందో దానివల్లే వాళ్ళ అన్ని దుఃఖాలు, కష్టాలు తిరిగిపోతాయి అని ఇక్కడ ద్వారకావాసులు గుణగానం చేస్తున్నారు అన్నమాట కృష్ణుడికి. సో ఇది మీరు ఎలా అంటున్నారు, ఇది నిజంగా అండి. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంకా ఎంతోమంది దేవతలకు కూడా భగవంతుడు విష్ణువు, కృష్ణువు కానీ అక్కడ వాళ్ళ స్వర్గ లోకాల్లో కూడా అంత తొందరగా దర్శనం ఇవ్వడు. వాళ్ళకు సమస్యలు వచ్చినప్పుడు మనం చూసాం కదా, మొన్న ఏదో ఒక విషయం ఒక లీల చర్చించుకుంటున్నప్పుడు హిరణ్యకశిపుడిది కదా నరసింహ అవతారం. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడికి దగ్గర వెళ్ళినప్పుడు మమ్మల్ని మీరే రక్షించండి, ఏం చేయాలి, వీళ్ళు ఇప్పుడు మేము ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉన్నాము, ఈ యొక్క హిరణ్యకశిపుడు మా స్వర్గాన్ని ఆక్రమించేశాడు, మా అందరికీ నరకయాతన చూపిస్తున్నాడు, మమ్మల్ని మీరే రక్షించండి. ఎలా అంటే బ్రహ్మదేవుడు అప్పుడు వాళ్ళందరినీ తీసుకొని అక్కడ క్షీరోదాక్షాయి విష్ణు దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళకి వెంటనే భగవంతుడు విష్ణు యొక్క దర్శనం లభించదు. ఆ క్షీర సముద్రం ఒడ్డున వాళ్ళు నించొని బ్రహ్మదేవుడు ప్రార్థనలు చేస్తే అప్పుడు భగవంతుడు దర్శనం వాళ్ళకి లభించదు, భగవంతుడి యొక్క స్వరాన్ని వాళ్ళు వినగలుగుతారు అంతే. భగవంతుడి యొక్క శబ్దాలను, వాళ్ళు ఆదేశాలను, భగవంతుడు చెప్పే ఆ యొక్క వాక్యాలని వాళ్ళు మాత్రము శబ్దాన్ని మాత్రమే వినగలుగుతారు, కానీ భగవంతుడి దర్శనం వాళ్ళకు ప్రాప్తించదు.
అంటే ఎంత దుర్లభం భగవంతుడి యొక్క దర్శనం దేవతలకు కూడా ప్రాప్తించడం. కానీ మాకు మేమెంతో భాగ్యశాలునం, అహో భాగ్యం మాకు. ఈరోజు సర్వ సౌభాగ్యం, అన్ని సౌభాగ్యాలు మాకు దక్కాయి. మేము మీ దర్శనం, మీ యొక్క దివ్య రూపాన్ని పశ్యేమ రూపం తవ, మీ యొక్క రూపాన్ని దర్శనం చేసుకునే ఆ సర్వ సౌభాగ్యం మాకు దొరికింది అని ఇక్కడ మన అందరు ద్వారకవాసులు కృష్ణుణ్ణి గుణగానం చేస్తున్నారు స్వాగతం పలుకుతున్నప్పుడు. ఇంకా చెప్తున్నారు, ఇంకేం చెప్తున్నారు చూద్దామా. యర్హ్యం భుజాక్షాపససాసరభో భవాన్ కూరూన్మధూన్వాత సుహృద్ది దృక్షయ తత్రాబ్దకోటి ప్రతిమ క్షణో భవేత్ రవిం వినాక్షిణోరివనస్తవాచ్యుత. ఇక్కడ ఏమన్నారంటే కృష్ణుడి యొక్క కళ్ళని అంబుజాక్ష అంటే పద్మము పువ్వు వంటి ఆ కళ్ళని అంత సుందరంగా ఉండే ఆ కళ్ళని ఇక్కడ వాళ్ళు గుణగానం చేస్తూ, మీరు ఎప్పుడైతే కురూన్ మధూన్ వత ఆ యొక్క మథురకి లేకపోతే ఆ కురు రాష్ట్రాలైన హస్తినాపురానికి మీ యొక్క మిత్రులని బంధువులని చూడడానికి వెళ్ళిపోయారో అప్పుడు మా అవస్థ ఎలా ఉండేదంటే తత్రాబ్ద కోటి ప్రతిమ క్షణో భవేత్, ఒక్క క్షణం మాకు కోటి సంవత్సరాలుగా అనిపించాయి, ఒక్కో క్షణం మాకు కోటి సంవత్సరాలుగా గడిచాయి. అంటే అంత విరహంని మేము అనుభవించాము. ఎలాంటి అనుభవం అంటే అది రవిం వినాక్షినో రివనస్ తవాచ్యుత. ఎలాగైతే ఆ సూర్యుడు లేకపోతే మన కళ్ళకి ఏ విలువ లేదు, మనం ఏమీ చూడలేము, అలాగే మాకు మా యొక్క జీవితాలు మా యొక్క ఉండే మేము మాకు ఏమాత్రం ఈ జీవితాలే మాకు ఏ రకమైన విలువ మాకు అనిపించలేదు మీరు లేనప్పుడు ఇక్కడ అని ఇక్కడ ద్వారకవాసులు అంటున్నారనమాట. ఎలాగైతే కళ్ళు ఇంకా వాటి పని చేయవు అవి, అంతే కదా. ఎందుకంటే మనము ఇప్పుడు మన కళ్ళు ఎంతో గర్వితులం అయిపోతాం, మనం అన్ని చూడగలుగుతామని. దేవుడు ఉన్నాడా మాకు చూపియండి, మా కళ్ళతో ఎందుకు చూడలేకపోతున్నాం మేము దేవుడిని, దేవుడు ఉంటే మా ఎందుకు రాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు కదా నాస్తికులు. మీరు మీ కళ్ళతోనే సూర్యుడు లేకుంటే ఏమీ చూడలేరండి. అంటే సూర్యుడు అంటే లైట్ అంటే మీరు అనుకోవచ్చు నేను ట్యూబ్లైట్ వేసుకొని చూసుకుంటానని. అలాంటి పిచ్చి విషయాల గురించి నేను చెప్పట్లేదు. మేము అనేది ఏంటంటే సూర్యుడు లేడు అంటే మీరు ఇంకా వెలుతురు లేదు మీకని. అంటే వెలుతురు లేనప్పుడు అంధకారంలో మొత్తం చిమ్మ చీకటి ఉన్నప్పుడు, మొత్తం అంధకారం ఉన్నప్పుడు ఏ రకమైన వెలుతురు లేదండి. ఆ చంద్రుడి వెలుతురు కూడా లేదు, ఏ లైటు ట్యూబ్లైట్ లేదు, ఏది లేదు. ఏ లైటు ఏ వెలుతురు లేనప్పుడు మొత్తం చీకటిగా ఉన్నప్పుడు మీరు మీ కళ్ళు ఉన్నా కానీ ఏమైనా చూడగలరా? మన కళ్ళు ఉన్నాయా ఉపయోగం లేవు, ఏమీ చూడలేము మనం, అవునా? అలాగే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే మన కళ్ళల్లో ఒక లోపం ఉందంటే అంటే భగవంతుడు సూర్యుడు కానీ ఏదైనా వెలుతురు ఉంటే కానీ ఆ సూర్యుడు ఉంటే కానీ మనం ఉపయోగించుకోలేము. కళ్ళ ద్వారా ఏమి చూడలేము. ఎన్నో విషయాలు మన కళ్ళ ద్వారా మనం చూడలేము. మన కళ్ళలో ఎన్నో లోపాలు ఉన్నాయి. సో ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు తిరిగి ఎన్నో ప్రాణాలని మనం చూడలేము. అటువంటిది భగవంతుడు మేము చూడాలనుకుంటాము, భగవంతుడు ఉంటే మాకెందుకు కనిపించలేదు అని అంటారు. మీ కళ్ళకు ఆ యొక్క యోగ్యత, ఆ యొక్క అర్హత అంటే ఆ యొక్క శక్తి లేదు చూడడానికి. ఎన్నో భౌతిక వస్తువులనే చూడలేము, భగవంతుడిని ఎలా చూస్తామండి? అలా అన్నమాట. ఇక్కడ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం మోహితులమై ఆ అంధకారంలో ఉన్నాం కనుక ఆ కృష్ణుడిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే భగవంతుడి కృప ద్వారా, ఒక భక్తుడి కృప ద్వారా మనము ఈ యొక్క జ్ఞానాన్ని, భగవద్గీత భాగవతం నుంచి తెలుసుకుంటామో అప్పుడు కృష్ణుడిని మనం ఈ శాస్త్రాల ద్వారా వీళ్ళు వర్ణిస్తున్నారే ద్వారకావాసులు, బ్రహ్మదేవుడు, నారదముని, వ్యాసదేవులు, ఇలా ఎంతోమంది శుద్ధ భక్తులు భగవంతుడు చూసిన వాళ్ళు వర్ణిస్తే ఆ వర్ణన ద్వారా శాస్త్రాలలో వర్ణించిన ఆ యొక్క శ్లోకాల మాధ్యంతో ఆ యొక్క దివ్య జ్ఞానంతో మనం ఆ దివ్య దృష్టితో ప్రేమతో భగవంతుడిని దర్శించుకోవచ్చు. భగవంతుడి గురించి మనం
చదివితే, తెలుసుకుంటే, వింటే ఈ యొక్క పుస్తకాల నుంచి, దివ్య గ్రంథాల నుంచి మనం అప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడో మనము అర్థం చేసుకోవచ్చు, ఎలా ఉంటాడో చూడడానికి అర్థం చేసుకోవచ్చు. భగవంతుడిని మనము శాస్త్రాల నుంచి దర్శనం చేసుకోవచ్చు. అజ్ఞానంతో మనము భగవంతుడిని దర్శనం చేసుకోలేము. అలా ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో ఇంకా మాయ ఉండదు. అలాగే సూర్యుడు ఉన్నప్పుడు మనకు అంధకారం ఉండదు కదా, అలా అన్నమాట. సో అలాగే మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకొని కృష్ణ చైతన్యంతో ఉంటే ఇంకా మాయ మన దగ్గరికి రాదు. మనం మాయా మోహితులం కాలేము. కృష్ణ చైతన్యం ఉందంటే ఇంకా మనం మాయ మోహితులం కాదు. మనం కృష్ణ చైతన్యం లేదంటే ఇంకా మనం మాయా మోహితులం అన్నమాట. అంటే మనం కృష్ణుడి గురించి తెలుసుకొని కృష్ణుడి పైన ధ్యానిస్తున్నాం అనుకోండి, ఇంకా మనం మాయ ద్వారా ప్రభావితులము కాలేము. మనకు మాయ ప్రభావితం చేయలేదు మనల్ని. ఎప్పుడైతే మనం కృష్ణుడిని మర్చిపోతామో, ఈ భౌతిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు మాయా మోహితులం అయిపోతాం. మాయ మనని ఆక్రమించేస్తుంది, ఆ అజ్ఞానంతో మనల్ని కప్పేస్తుంది అనమాట. అందుకే మనం ఎప్పుడు ఎలాగో అలాగ విధంగా ఎన్నో నవ విధాలు ఉన్నాయి కదా, ఆ 9 విధాలుగా ఏదో ఒక విధంగా భక్తి అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. 10వ నంబర్ శ్లోకం చూద్దామంట. కథం భయం నాథ చిరోషితే త్వయి ప్రసన్న దృష్ట్యా కిల తాపశోషణం జీవేమతే సుందరహాసశోభితం అపశ్యమానావదనం మనోహరం ఇతి చోద్ధీరతా వాచః ప్రజానాం భక్తవత్సలః శృణ్వానోనుగ్రహం దృష్ట్యా వితన్వన్ ప్రావిశత్పురం. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇంకా ఈ యొక్క శ్లోకంతో వీళ్ళ యొక్క గుణగానాన్ని ఇక్కడ ముగిస్తున్నారనమాట. లాస్ట్ గుణగానం ఏంటంటే, కథం వయం నాథ చోరిష్టే త్వయి ప్రసన్న దృష్ట్యా కిల తాప శోషణం. మా ఎన్నో రకాల తాపాలు, శోషణం, ఎన్నో రకాలైన దుఃఖాలు, ఎన్నో రకమైన తాపాలు, కష్టాలు అన్నీ మీ యొక్క దర్శనాన్ని దృష్ట్యాకిల, మీ యొక్క దర్శనాన్ని పొందలేమనుకోండి, ఆ ఎన్ని తాపాల్లో, ఎన్నో కష్టాల్లో, దుఃఖాల్లో మునిగిపోయి ఉంటాం. మీ యొక్క దర్శనాన్ని ప్రాప్తం మాకు దొరికింది కనుక ఇవన్నిటి నుంచి మేము ముక్తులం కాగలిగాము. మీ యొక్క ఈ దర్శనం లభించకపోతే మేము ఎలా బతకగలము అని ఇక్కడ వాళ్ళు కృష్ణుడిని గుణగానం చేస్తున్నారు అన్నమాట. సో మీరు ఎప్పుడు ఎక్కడో హస్తినాపురంలో ఉంటే మీ యొక్క దర్శనం మేము చేసుకోలేము కనుక మేము మీ యొక్క సుందర హాస శోభితం, సుందరమైన హాస్యముఖం, ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆ యొక్క ముఖాన్ని, అపశ్యమానం వదనం మనోహరం, అవి చూడలేకపోతున్నాం. మీరు అక్కడెక్కడో హస్తినాపురంలో మథురలో ఉంటే మీ యొక్క సుందర హాస్య రూపాన్ని, అంటే నవ్వుతూ ఉన్న ముఖాన్ని మేము దర్శనం చేసుకోలేము. సో మేము ఎలా ఈ యొక్క శోకతాపాల నుంచి మేము ముక్తులం కాగలము? దీని ద్వారానే కదా మాకు ఈ శోకతాపాల నుంచి ముక్తి లభించేది అని ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట కృష్ణుడికి. సో ఇవన్నీ విన్న కృష్ణుడు ఇతి వాచ, ఇవన్నీ విన్న కృష్ణుడు ప్రజానాం భక్తవత్సల, ఆయన భక్తవత్సలుడు కదా, ప్రజలందరి యొక్క ప్రార్థనలు విన్న తర్వాత శృణ్వానోనుగ్రహం దృష్ట్యా, ఇవి విన్న కృష్ణుడు విన్న తర్వాత అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? వాళ్ళందరి ప్రార్థనలు ఎలా స్వీకరించాడు? వాళ్ళ కీర్తనలు విన్న, వచనాలను విన్న ఈ కృష్ణుడు వెంటనే వాళ్ళ వైపు వితన్వత్ ప్రవిశత్పురం, శృణ్వాను అనుగ్రహం దృష్ట్యా, ఆయన అనుగ్రహించాడు వాళ్ళందరినీ దృష్టి ద్వారా. చూశాడనమాట వాళ్ళందరినీ, ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వాళ్ళందరి వైపు ఆయన దృష్టిని అక్కడ వాళ్ళ వైపు ఉంచి, ఆ దృష్టి ద్వారా వాళ్ళ కృపను వాళ్ళందరికీ ప్రసాదించాడు. వాళ్ళు అప్పటి నుంచి కోరుకుంటున్నారు కదా, మీ దృష్టి మా మీద పడిందంటే చాలు, ఇంకా మాకు జీవితం ధన్యమైపోతుంది, మా అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయని ఆ దృష్టిని, ఇప్పుడు ఆ కరుణ కృష్ణుడు వాళ్ళందరికీ ప్రసాదించాడు అనమాట. అలా వాళ్ళందరి ప్రార్థనలు స్వీకరించి వాళ్ళందరినీ చూశాడనమాట కృష్ణుడు. వాళ్ళ పైన దృష్టి సారించాడు. ఆ దృష్టి సారించిన తర్వాత ఆయన మెల్లిగా ఈ విధంగా ఆ యొక్క ద్వారకాపురిలోకి, ఆ యొక్క సిటీలోకి, ద్వారకాపురిలోకి ప్రవేశించాడు. వితన్వన్ ప్రవిశత్పురం, ఈ యొక్క పురంలోకి అంటే సిటీలోకి, ద్వారకాపురానికి ఆయన ద్వారకాపురంలోకి ప్రవేశించాడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట.
సో ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు మంచి ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. వీళ్ళు ఎలా ఎలా అయితే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, గుణగానం చేస్తున్నారో కృష్ణుడికి స్వాగతం పలికేటప్పుడు. సో ఈ స్వాగత వచనాలు అందులో ఏమాత్రం మిథ్య లేదండి, అంత నిజం అనమాట. ఎందుకంటే వాళ్ళు అలా కృష్ణుడితో అలా సంబంధం వాళ్ళు అర్థం చేసుకున్నారు, అందుకే వాళ్ళు అలా ప్రార్థన చేస్తున్నారు. మన సంబంధం కృష్ణుడికి ఎలాంటిదంటే భక్తుల సంబంధం కానీ ఏ జీవుల సంబంధం, జీవికి భగవంతుడికి ఉన్న సంబంధం ఎలాంటిదంటే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. సూర్యుడు సూర్యకిరణానికి ఉన్నట్టు సంబంధం అన్నమాట. సూర్యుడికి సూర్యకిరణాలకి ఎంతో కనిష్ట సంబంధం. సూర్యుడి నుంచే ఆ సూర్యకిరణాలు వస్తున్నాయి. ఆ సూర్యుడి కిరణాలను సూర్యుడి నుంచి మనము వేరు చేయలేము. ఈ యొక్క మధ్యలో మనం చూస్తాం అప్పుడప్పుడు సూర్యుడు ఉంటాడు కానీ సూర్యకిరణాలు కనిపించవు, మనకి వెలుతురు కనిపించదు. ఎందుకు అంటే మబ్బులు మధ్యలో వచ్చేసి సూర్యుడిని కప్పివేస్తాయి ఆ సూర్యుడి కిరణాల నుంచి. సో అప్పుడప్పుడు అలా మబ్బులు ఎలాగైతే కప్పివేస్తాయి, కానీ అది శాశ్వతం కాదు. కొద్ది సమయం వరకే ఆ సూర్యుడిని ఆ సూర్యకిరణాల నుంచి వాళ్ళు ఆ మబ్బులు వేరు చేయగలరు, కానీ అది శాశ్వతం కాదు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ సూర్యకిరణాలు కనిపిస్తాయి మనకి. సో అలాగే అప్పుడప్పుడు మన ఈ యొక్క మాయ, మోహమాయ, ఇది ఇలాంటి మన యొక్క దృష్టిని భగవంతుడు పట్ల, ఇంకా మన యొక్క సంబంధాన్ని భగవంతుడి పట్ల మర్చిపోయేలా అది మన యొక్క అజ్ఞానాన్ని, అంటే జ్ఞానాన్ని అంధకారంలో ఉంచుతుంది, అజ్ఞానంతో కప్పివేస్తుంది మనం. కానీ ఇది శాశ్వతం కాదు. మనము ఈ భగవంతుడు కృప, ఇలాంటి భాగవతం, భగవద్గీత ఇలాంటి శాస్త్రాల ద్వారా మనం కృష్ణుడిని, ఆయనతో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఈ మోహమాయ నుంచి, ఈ అజ్ఞానం నుంచి ముక్తులము కాగలము. అప్పుడు మనకి ఇలాంటి శోక భౌతిక దుఃఖాల నుంచి కూడా దూరం కాగలము. సో ఇంకా వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు, అంటే ఇక్కడ మనకి సూత గోస్వామి వారు వర్ణిస్తున్నారు. ఇప్పుడు ద్వారకా నగరం ఎంత వైభవంగా ఉందో, ఎంత ఇప్పుడు కృష్ణుడిని స్వాగతం పలికడానికి ఎలా వాళ్ళు అలంకరించారో వెంటనే ఆ విషయాన్ని మనకి ఇక్కడ సూత గోస్వామి వారు మిగతా 5 శ్లోకాల్లో చెబుతారు. ఇవి వెంటనే చూసుకొని ఈరోజు యొక్క చర్చను ముగిద్దామంట. సో 11 నుంచి 15 శ్లోకాల వరకు ద్వారకా నగరం ఎలా ఉందో దాని యొక్క వైభవం ఇక్కడ వర్ణించబడింది. మధుభోజ దశార్హ కుకురాందక వృష్ణిభిః ఆత్మతుల్యా బలైర్గుప్తాం నాగైర్భోగవతీమివ. నాగలోకంలో వాటి యొక్క రాజధాని అయిన భోగవతి అలాంటి నగరం ఏదైతే ఉందో, ఎన్నో నాగాల ద్వారా, నాగలోకం అనమాట, అది కింద లోకం. అది అక్కడ సూర్యుడి కిరణాలు కూడా వెళ్ళలేవు. అక్కడ నాగలోకంలో ఆ నాగాల యొక్క మణి ద్వారా, ఆ ప్రకాశం, మణి నుంచి వచ్చే ప్రకాశం ద్వారా అక్కడంతా వెళ్తురు ఉంటుంది అనమాట. అక్కడ సూర్యుడు కూడా ప్రవేశించలేరు, అంత లోవర్ ప్లానెట్స్ అనమాట అవి, కింది లోకాలు అవన్నీ. సో అక్కడ నాగాలు వాటిని సంరక్షిస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఇంకా ఎంతో ఆ యొక్క భోగవతి నగరం అనేది ఎంతో వైభవంగా ఉంటుందన్నమాట. అన్ని రకాల వస్తువులు అక్కడ ఉంటాయి, సువిధులు ఇక్కడికన్నా బాగా వైభవంగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ ద్వారకా కూడా ఇలాంటి ఎంతోమంది వృష్ణి వంశ రాజుల ద్వారా సురక్షితంగా ఉందన్నమాట. ఎవరెవరు అంటే ఇలా భోజ, బధు, దశార్హ, అర్హ, కుక్కుర, అందక ఇలాంటి వివిధ రాజుల ద్వారా ఈ యొక్క ద్వారకాపురం ఎంతో సురక్షితంగా ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా కృష్ణులాగా ఎంతో శక్తివంతులు రాజులు, విష్ణువంశులు. సో వీళ్ళందరూ ద్వారకా నగరాన్ని రక్షిస్తున్నారు అని ఇక్కడ చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వైభవాన్ని, ఇక్కడ ఎలా ఐశ్వర్యాలు ఉన్నాయి, ద్వారకా నగరంలో ఉన్న ఐశ్వర్యాలను మనం చూద్దాం. సర్వర్తు సర్వ విభవ పుణ్యవృక్షలతాశ్రమైః ఉద్యానోపవనార్మైర్ వ్రత పద్మాకరశ్రియం. తో ఈ ద్వారకాపురిలో ఎన్నో రకాలైన ఐశ్వర్యాలు ఉన్నాయి. ఏంటంటే అక్కడ ప్రతి ఋతువులో ఆ ఋతువు అనుసారంగా ఉండవలసిన వాతావరణం, ఎంతో మధురమైన వాతావరణం అన్ని ఋతువుల్లో లభించేవి అక్కడంతా ద్వారకాపురిలో లభిస్తుందంట. ఆ ఋతువుల్లో
కలగాల్సిన అన్ని ప్రకృతి వైభవాలన్నీ మీరు ద్వారకాపురిలో దర్శనం చేసుకోవచ్చు అంట. ఎన్నో మంచి మంచి అక్కడ కుటీరాలు, ఎంతో మంచి మంచి గార్డెన్ వనాలు, పుష్పవనాలు, ఇంకా ఇలాంటి ఎన్నో ఉపవనాలు, మంచి గార్డెన్స్, ఇంకా మంచి జలాశయాలు, ఫౌంటైన్స్, ఇంకా వాటర్ బాడీస్, ఇలా చాలా ఇంకా ఎన్నో ఇలాంటి జలాశయాల్లో ఎంతో సుందరమైన పద్మ పువ్వులు, రకరకాల పద్మ పువ్వులు అక్కడ ఉన్నాయంట. చూడ్డానికి మనకి ద్వారకాపురిలో కనిపిస్తున్నాయంట. సో ఇక్కడ మన ప్రభుపాల్ రాసిన అక్కడేమో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కషాయఖానాలు కనిపించట్లేవు మన వర్ణాల్లో, అలాంటివన్నీ అప్పుడు లేవు, అవన్నీ మనకు అవసరం లేవు అని ఇక్కడ రాశారు. మళ్ళీ చూడండి, ప్రభుపాల్ ద్వారా ఎక్కడైనా సరే మనకి ఈ భౌతిక జీవితం, ఈ యొక్క కలియుగంలో దీని యొక్క లోపాలు ఎలా, మనం వైదిక సంస్కృతి పాటించకపోతే మనం ఎలా కష్టాలు పడుతున్నాం, వాటికి ఒక కారణాలను ఇక్కడ రాశారు. సుఖంగా ఉండొచ్చు, భగవంతుడు మనం సృష్టించిన ఈ ప్రకృతిలో అన్ని సంపద, అంత సుఖశాంతులతో ఉన్న భగవంతుడు ఇవన్నీ ప్రకృతిలో మనకు కావాల్సిన అన్నీ ఇచ్చారు. ఇక్కడ ద్వారకాపురిలో మనం చూడొచ్చు. కానీ మనము ఈ యొక్క ఆధునిక సభ్యతలో, ఆధునిక ప్రగతి ద్వారా మనం ఎన్నో రకరకాల అనవసరమైన వస్తువులని సృష్టించుకొని బాధల్లోకి, కష్టాల్లోకి లోనవుతున్నాం అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇలాంటి వారు కూడా ఎంతో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఇలాంటి పెద్ద పెద్ద కారాగారాలు, కషాయఖానాలు నిర్మించే వీళ్ళందరూ కూడా వాళ్ళు మాత్రం, వాళ్ళు పెద్ద డబ్బున్న వాళ్ళందరూ, పెద్ద పెద్ద వ్యాపారులు కానీ పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరూ మాత్రం వాళ్ళ ఇల్లు మాత్రం పెద్ద మంచి ఫార్మ్ హౌస్, అక్కడ ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి, అవునా. కానీ సాధారణ మనిషికి ఇలాంటి వస్తువులు దొరికే అవసరం లేదు, అంటే దొరకడం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఇలాంటి వస్తువులు అనేది అక్కడ ద్వారకాపురిలో మొత్తం ప్రతి ఒక్క సామాన్యుడికి ఉపలబ్ధిలో ఉన్నాయి ఇక్కడ అని ఇస్తున్నారన్నమాట. సో ఇలాంటి ఫ్యాక్టరీలు ఇవన్నీ అనేవి ఉగ్రకర్మ అంటారు అన్నమాట. సో ఇది మనకు అవసరం లేదని ఇక్కడ రాశారు ప్రభుపాదులు వారు. ఇంకా ఏమున్నాయో చూద్దాం ద్వారకాలో. గోపురద్వారమార్గేషు కృతకౌతుకతోరణాం చిత్రధ్వజా పతాకాగ్రైర్ అంతః ప్రతిహతాత్వపాం. సో గోపురాలు, మంచి మంచి గోపురాలు, ఎంతో ద్వారాలు, పెద్ద పెద్ద ద్వారాలు, మార్గాలు, మార్గేషు, గోపుర ద్వార మార్గేషు, మార్గాలన్నీ, గోపురాలు, ద్వారాలు, మార్గాలు అవన్నీ కృత కౌతుక తోరణం. సో ఇవన్నీ యొక్క ఉత్సవం, పెద్ద ఉత్సవం జరిగినప్పుడు తోరణాలు ఎలా కడతారో మంచి మంచి మామిడి ఆకులతోని, చిత్రధ్వజ పతాకాగ్రై, ఎన్నో జెండాలు పాతారంట. ఆ జెండాల మీద కూడా ఎన్నో రకమైన చిత్రాలు, అంటే గరుడు దేవుడిది, ఇంకా హనుమంతుడివి చిత్రాలు ఉన్నాయి వాటిపైన. ఇంకా అంత ప్రతిహాత. సో ఈ విధంగా ఎన్నో పూలతోని, ఇంకా ఎంతో మంచి మామిడాకులతో ఎంతో తోరణాలు కట్టి ఎంతో బాగా ఉత్సాహంగా, అంటే ఇంత బాగా ద్వారకాపురిని వాళ్ళంతా డెకరేట్ చేశారు, అలంకరించారనమాట. సో ఎంత బాగా అలంకరించారంటే సూర్యుడు కిరణాలు కూడా అవి కప్పిపుచ్చేస్తున్నాయి, ఎంతో కింద ఛాయ, నీడ ఉందన్నమాట దానివల్ల. సో ఇవన్నీ వాళ్ళ ఒక అలంకారం మీరు చూసారనుకోండి. ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు, ప్రకృతి నుంచి మనకు దొరికిన ఆ ఆకులు, పువ్వులు ద్వారా ఎంతో సుందరంగా వాళ్ళు అలంకరించారంట. మనకు ఇప్పుడు చూస్తాం అలంకారం అంటే ఇప్పుడు అంత ప్లాస్టిక్, పేపరు, దీని ద్వారా అలంకారం చేస్తారు. ఇది కాదనమాట. అప్పట్లో మనం చూస్తాం ఎలా ప్రకృతిలో మనకు దొరికిన అన్ని వస్తువుల ద్వారా ఎంతో సుందరంగా, ఎంతో అద్భుతంగా అలంకరణ చేయవచ్చు అనమాట. ఇక్కడ మనం ద్వారకాపురిలో చూడవచ్చు దాన్ని. సమ్మార్జిత మహామార్గ రత్యాపణక చత్వరాం సిక్తాం గంధజలైరుక్తాం ఫల పుష్ప శతాంకురై. సో అక్కడ ఇంకా మార్గాల్లో, ఇంకా రకరకాల రాజా మార్గాల్లో, చిన్న చిన్న మార్గాల్లో, రోడ్ల మీద, ఇంకా అన్ని మార్కెట్ ప్లేస్లో, అన్ని ప్లేసెస్లో, అన్ని స్థలాల్లో, పబ్లిక్ ప్లేసెస్లో కూడా, ప్రజలు ఉండే స్థలాలు అన్నీ ఎంతో పరిశుభ్రంగా వాళ్ళు దాన్ని ఉంచారనమాట. పరిశుభ్రంగా ఉన్నాయి. ఇంకా వాటన్నిటిపైన ఎంతో మంచి సువాసన వెదజల్లే నీళ్ళని చిలకరించి పెట్టారంట ప్రతి దగ్గర. భగవంతుణ్ణి ఆహ్వానించడానికి ఎంతో శుభకరమైన, శుభానికి, పవిత్రతనికి సంకేతంగా ఒక సంకేతాల్ని చూపించే విధంగా అక్కడ ఎన్నో పళ్ళు, పూలు, ధాన్యాల్ని అన్ని చోట్ల పెట్టారంట. ఇంకా లాస్ట్ శ్లోకం చూసి ఈరోజు చర్చని ముగిద్దామంట. ద్వారి ద్వారి గ్రహాణాం చ
దధ్యక్షతాఫలేక్షుభిः అలంకృతాం పూర్ణకుంభైర్బలిభిర్ధూపదీపికైః. సో ఇంకా ప్రతి ఇంట్లో, ప్రతి ద్వారకావాసి, కృష్ణుడు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, ప్రతి ఇంటి నుంచి వాళ్ళు ఇక్కడ ఏమేమి తెచ్చారు, ద్వారీ గ్రహాణం, ప్రతి గృహంలో ప్రతి ద్వారం నుంచి దధ్యక్షత ఫలేక్షుభి అలంకృతాం, ఎంతో బాగా అలంకరించిన వాళ్ళన్ని ఇళ్ళని బాగా అలంకరించుకొని, ఇంకా వాళ్ళు ఎన్నో మంచి శుభ సంకేతమైన ఇంకా మంచి వస్తువులని భగవంతుడికి అర్పించుకోవడానికి, ఆరాధన చేయడానికి ధూప దీపాలతో ఇంకా నైవేద్యాలతో భగవంతుడికి ఆరాధించి భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి భగవంతుడికి అర్పిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఆ భగవంతుడిని వాళ్ళ యొక్క తిరిగి ఆయన వచ్చిన ద్వారకాపురిలోకి ఆయనని స్వాగతం పలుకుతున్నారు అన్నమాట. సో ఇలా భగవంతుడికి ఉత్సవంలో భగవంతుడు రావడమే, వాళ్ళు తిరిగి ద్వారకాపురికి రావడమే ఒక పెద్ద ఉత్సవం వాళ్ళకి వీళ్ళు చేస్తున్నారు. ఆ ఉత్సవాన్ని వీళ్ళు ఎంతో బాగా పండుగను ఇక్కడ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క ఉత్సవంలో వీళ్ళు భగవంతుడికి ఎన్నో నైవేద్యాలు అర్పించి వాటన్నిటిని అందరికీ పంచి ఈ ఉత్సవంలో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారు అనమాట. ఇలా ప్రభుపాదులు వారు అన్నమాట, ఈ వేదిక ఉత్సవాల్లో ఈ నైవేద్యాలు పెట్టడం, భగవంతుడికి ఆ యొక్క ప్రసాదాన్ని పంచడం అనేది ప్రతి ఉత్సవంలో జరుగుతుంది మనకి అని చెప్తున్నారు. ఇంకా 16వ శ్లోకం నుంచి ఇంకా విస్తృతంగా మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా కృష్ణుడి యొక్క కుటుంబవాసులు రాలేదండి. కృష్ణుడి యొక్క కుటుంబవాసులు ఎవరెవరు వస్తారు ఇప్పుడు భగవంతుడికి స్వాగతం పలకడానికి, ఎలా వస్తారు, మళ్ళీ కృష్ణుడు ఎలా వెళ్తాడు వాళ్ళతో, ఎలా ఆదాన ప్రదాన చేస్తాడు వాళ్ళతో, అవన్నీ విషయాలు మనం రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే ముగిద్దాము. కానీ ఒక సూచన అండి, ఈ ముఖ్యమైన సూచన మళ్ళీ నేను మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెడతాను. మన 3 వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే మన భక్తులు ఉన్నారో, ఎక్కడైతే మన లింక్స్, అప్డేట్స్, ఇవన్నీ మన క్లాస్కి సంబంధించిన విషయాల్ని మనం అక్కడ పెడతామో, అప్డేట్ పెడతామో, మెసేజ్ పెడతామో, ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉండి 3 గ్రూపులు కూడా నిండిపోయాయి. కానీ మేము గమనించింది ఏమిటి అంటే, కొంతమంది మన భక్తులు 3 గ్రూపుల్లో 2 గ్రూపుల్లో అలా ఉన్నారనమాట. అంటే మేము అప్పుడప్పుడు గ్రూప్ లింక్ పెడతాము. అంటే ఎవరైనా మీరు యొక్క బంధువుల్ని కానీ, మీ యొక్క మిత్రుల్ని కానీ, మీ యొక్క శ్రేయోభిలాషుల్ని ఎవరైనా మీరు మన యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి ఆహ్వానించడానికని ఆ గ్రూప్లో మెసేజ్ పెడతాము. కానీ తెలుసో తెలియకో మన భక్తులు ప్రతి గ్రూపులో జాయిన్ అయిపోయారు. సో దానివల్ల 3 గ్రూపులు నిండిపోయాయి. కానీ కొంతమంది అలా జాయిన్ అయ్యారు. ఎవరైతే అలా జాయిన్ అయ్యారో మీరు వీలైనంత మటుకు వెంటనే ఆ గ్రూపుల నుంచి మీరు బయటికి వెళ్ళిపోతే ఒక గ్రూప్లో ఉండండి. ఎందుకంటే 3 గ్రూపుల్లో మేము ఒకే సందేశాన్ని పెడతాము. ఒక గ్రూప్లో పెట్టింది ఇంకో గ్రూప్లో పెట్టకుండా ఉండము. సో అన్ని గ్రూపుల్లో ఒకే సందేశాన్ని పెడతాం వాట్సాప్ గ్రూప్లో మన క్లాసులకి, విషయాలకి సంబంధించి. సో మీరు ఒక గ్రూప్లో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఒక గ్రూప్ కన్నా ఇంకో గ్రూప్ 3 ఉన్నాయి మొత్తం ఇప్పటికీ, ఇంకో గ్రూప్లో ఉంటే కనుక మీరు దాని నుంచి ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోండి. ఒక గ్రూప్లో ఉంటే సరిపోతుంది. అప్పుడు మాకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారు అనేది. ఇంకా మేము 4వ గ్రూప్ స్టార్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే 4వ గ్రూప్ ఇప్పుడు తయారు చేసి లింక్ పెట్టామనుకోండి, మళ్ళీ మీరందరూ అందులో కూడా జాయిన్ అయిపోతారు, మళ్ళీ అది కూడా నిండిపోతుంది. అందుకనే మాకు అర్థం కాకుండా ఉంటుంది. అందుకనే మీరు ఒకవేళ మీరు అది మీకు అర్థం కాకపోతే ఎలా బయటికి వెళ్ళాలో ఏంటో అనేది మేము చూస్తాము. 1-2 రోజులు వీలైన సమయం దొరికినప్పుడు మేము ఎవరైతే ఇప్పుడు 2-3 గ్రూపుల్లో ఉన్నారో మేము వాళ్ళని తీసేస్తాము, ఒక గ్రూపులోనే ఉంచుతాము. మీరే వెళ్ళిపోతే మాకు ఇంకా సులువుగా ఉంటుంది. ఒక గ్రూప్లో ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ 3 గ్రూపులు నిండిపోతే మనం 4వ గ్రూప్ని కూడా, కొత్త గ్రూప్ని కూడా మేము జాయిన్ అవ్వడానికి కావాల్సిన వివరాలని, లింక్ని మేము ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాం అన్నమాట. వెంటనే మనం ఇది క్లియర్ చేసుకున్నాక షేర్ చేస్తాము. ప్రభు ప్లీజ్ జాయిన్ మీ ఎనీ 1 గ్రూప్. మీరు ఇంకా జాయిన్ అవ్వలేదా అండి? మీరు కొంతమంది ఇక్కడ జాయిన్, ఒకవేళ ఇక్కడ మన క్లాస్ అటెండ్ అవుతున్న వారు కూడా ఇక్కడ అందరూ లేదు, గ్రూప్లో ఉన్నంతమంది క్లాస్లో లేరు కనుక మళ్ళీ మెసేజ్ నేను గ్రూపుల్లో పెడతాను. ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఎవరితో పరిచయం లేదు, ఆ లింక్ ఎలా దొరకాలి అంటే కూడా మేము కామెంట్ సెక్షన్లో ఆ లింక్ని పెట్టాము. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే ఫోన్ నెంబర్ చెప్తాను, ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీరు ఒకవేళ ఏ గ్రూప్లో లేకపోతే మేము యాడ్ చేసేస్తాము, లేకపోతే మీకు ఆ లింక్ను పంపిస్తాము. 8391851625. మీరు కావాలంటే ఎవరైనా ఒకరు దీన్ని టైప్ చేయొచ్చు. నేను నా మొబైల్ ద్వారానే ఈ క్లాస్ తీసుకుంటున్నాను, సో నేను టైప్ చేయలేను. 8391851625 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఒకవేళ మీరు గ్రూప్లో లేకపోతే దీనికి మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తాను మిమ్మల్ని.
లేకపోతే కామెంట్ సెక్షన్లో అయినా మీ యొక్క వివరాలు లేకపోతే మీ నంబర్ కానీ వదిలేయండి, మేము యాడ్ చేస్తాము. ఓకే, ధన్యవాదాలండి. సో మనము ఇక్కడ మన యొక్క చర్చని ముగిద్దామంట. శిల ప్రభుపాదికి జై, శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.